Hi, this is BSR Biology Sri. Welcome to SNT ఆన్లైన్ క్లాస్. ఒక ఇన్ఫర్మేషన్ మీకోసం. వచ్చే ఏడాది సంవత్సరానికి 1 నుంచి 8వ తరగతి పాఠ్య పుస్తకాలలో స్వల్ప మార్పులు గమనించండి. 1 నుంచి 5వ తరగతి వరకు 40% సిలబస్ మార్పు ఉంటుంది. అలాగే 6, 7, 8 తరగతులలో పూర్తి సిలబస్ మార్పు ఉంటుంది. కానీ వచ్చే ఏడాది మరలా పుస్తకాలు మారే అవకాశం ఉంది. ఈ విషయాన్ని గమనించండి విద్యార్థులు. రైట్, డిస్కస్ చేద్దాం. ఈ క్రింది ఇవ్వబడిన వాటిలలో ఈ మానవ వ్యాధుల వ్యాప్తికి కలుషిత నీరు కారణమవుతుంది. Those human diseases are caused and transmitted by contaminated water from. Some diseases are transporting through contaminated water. కొన్ని వ్యాధులు కలుషితమైనటువంటి నీరు ద్వారా వ్యాప్తి జరుగుతాయి. ఆప్షన్స్: కలరా, పోలియో, క్షయ, ఇన్ ఇంగ్లీష్ ట్యూబెరోకులోసిస్, హెపటైటిస్. ఈ 4 వ్యాధులలో ఏంది కరెక్ట్ అనే ఆన్సర్ మనకు తెలియాలి. ఓకే, కాబట్టి డెఫినెట్గా ఈ 4 3 వ్యాధులు కలుషితమైనటువంటి నీరు ద్వారా వ్యాప్తి జరుగుతాయి. ఓకేనా? ఒక వ్యాధి మాత్రమే కలుషితమైనటువంటి నీరు ద్వారా వ్యాప్తి జరగదు. అదేందో మనకు తెలియాలి అనుకుంటే యూట్యూబ్లో ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సపోర్ట్ అండ్ షేర్ అండ్ లైక్.